అసెంబ్లీ ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. ఇదే సార్ మీ నాన్నగారికి వచ్చిన థ్యాంక్స్. సరే అధ్యక్ష, కాన్ఫిస్కేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ. దొంగ సొమ్ము, బ్లాక్ మనీని ఇమీడియట్గా వెలికితీసి స్పెషల్ కోర్ట్స్లో నేరస్తులను నిలబెట్టే చట్టం, అది నా ప్రపోజల్. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. వాట్ ఇస్ దిస్? కూర్చోండి. సీఎం గారు మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సీఎం గారు మీరు చెప్పండి. ఏసీబీ పరిధిని పెంచి స్టేట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ప్రొఫెషనల్, ప్రజాప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలోకి ఏం మాట్లాడుతున్నారండి మీరు? కూర్చోండి. ఏంటండి ఎలా గొడవ చేస్తారు? చెప్పేది వినండి కొంచెం. కూర్చోండి ప్లీజ్, టేక్ యువర్ సీట్స్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అధ్యక్ష, సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష. వీటిలో చాలా లొసుకులు ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష? అధ్యక్ష, అదేం ప్రాబ్లం అవ్వదు. వీల్ సీక్ ద పర్మిషన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్. అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం. కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి 100 కోట్ల రూపాయల్లో 80 కోట్లు దొంగల పాలవుతుంది. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. కూర్చోండి, కూర్చోండి. వాట్ ఇస్ దిస్ అండి? కూర్చోండి. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు, చేతులు కట్టుకుని కూర్చున్నాం. సిగ్గుచేటు. ఓకే ఓకే, సిగ్గు చెట్టు అన్న పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాం. సీఎం గారు మీరు చెప్పండి. అవినీతి, అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. మన తాతలు చెప్పారు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. విన్నాం. తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు నేను అదే అంటున్నా. తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు. ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం? అనలేం. అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. హౌస్ ఈజ్